ఏపీలో వైసీపీ నీచమైన రాజకీయాలు చేస్తుందని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో టీడీపీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ రోజు కూడా పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో 18 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన మొత్తం రాజకీయ జీవితంలో, ఆయన మొత్తం రాజకీయ ప్రస్థానంలో కడప పార్లమెంటు పరిధిలో కోడూరు నుంచి రాజంపేట, కొంత భాగం రాయచోటి, 3 నియోజకవర్గాల్లో కూడా మామిడి విస్తారంగానే పండుతుంది. ఏనాడైనా నీ నోటితో మామిడి రైతాంగం అని కానీ, మామిడి పరిశ్రమలను కానీ, గుజ్జు పరిశ్రమలను కానీ, వీళ్ళకి ఇది ధర ఇవ్వాలని కానీ ఏనాడైనా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? నువ్వు అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో 2 సంవత్సరాలు కరోనా కాలంలో మామిడి రైతాంగం అష్ట కష్టాలు పడ్డారు. ఒకవైపు కరోనాతో ఇంట్లోంచి తోటలోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి, పరిశ్రమలు ఓపెన్ చేయలేనటువంటి పరిస్థితి, పండిన పంట చెట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి, కాసిన కాయ మాగి రాలిపోయిన సందర్భంలో ఏ రోజైనా కనీసం మామిడి రైతాంగం ఈ కష్టంలో ఉందని ఆలోచించావా? నువ్వు నిలదీసేదానికి వస్తున్నావు. నేను గౌరవ ఎస్పీ గారిని కూడా అడుగుతున్నా, నేను కూడా వస్తా. నువ్వు ఏదైతే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నావో, నువ్వు ఏదైతే ప్రశ్నించాలని వస్తున్నావో, నేను కూడా సమావేశానికి వస్తా. నేను కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతా, జవాబు చెప్పాలా? ఈ సమాజంలో రాజకీయ నాయకుడికైనా సామాన్యుడికైనా ప్రశ్నించే హక్కుతో పాటుగా జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. నువ్వు నా నియోజకవర్గానికి వస్తున్నావు, నేను వస్తా, ఖచ్చితంగా వచ్చి తీరుతా. నువ్వు మామిడి రైతాంగానికి మేలు చేశావా? గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మామిడి రైతాంగానికి మేలు చేశారా? నేను కూడా అడుగుతా. నువ్వు అడిగేదానికి వచ్చినప్పుడు నేను అడిగేదానికి రాకూడదా? నీకుండే హక్కు నాకు లేదా? మరి నువ్వు వచ్చినప్పుడు మిగతా రైతాంగం, నీ పార్టీ నాయకులు నేర్చుకొని కాకుండా మిగతా రైతాంగం వచ్చి అడుగుతారు, నిన్ను నిలదీస్తారు, నిన్ను కడుగుతారు. రా.